నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు బోర్డు మీద ఏంటి రాశారు? నాకు అర్థం కాలేదు అసలు. ఇది మేరు శ్రీ పిరమిడ్ అండి. మేరుశ్రీ పిరమిడ్. పిరమిడ్. సో బేసిక్ గా ఇది ఒక క్రిస్టల్ ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. సో క్రిస్టల్ లోపల మనం చూసుకుంటే మనకు గవ్వలు, గోమతి చక్రం, రుద్రాక్షరం, పైన లక్ష్మీ యంత్రం ఉంటుంది. ఇక్కడ రేకి పవర్ సింబల్ ఉంటుంది కాపర్తో. ఇక్కడ అంతా మీకు గవ్వలు ఉంటాయి. సో ఇది నేను చెప్పేది ఏంటంటే మేరు శ్రీ పిరమిడ్. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే శ్రీ అనేది లక్ష్మీదేవి రూపం, అందుకనే పైన లక్ష్మీ పిరమిడ్, లక్ష్మీ యంత్రం పెట్టాం. లక్ష్మీ యంత్రం మెటల్లో పెడతాం. ఇది యంత్రం ఇట్లా తయారు చేస్తారా ఏంటి? ఇది ఒక క్రిస్టల్. మీకు నేను టైప్ చేస్తే మేరు శ్రీ పిరమిడ్ అని చెప్తే వస్తుంది. దొరుకుతుందా? దొరుకుతుంది. చాలా మీరు ఒకసారి చూడొచ్చు. క్రిస్టల్లో వస్తుంది. 600 రూపీస్ ఉంటుంది, 600 రూపాయలు ఉంటుంది ఇది. సో ఈ పిరమిడ్ స్పెషాలిటీ ఏంటంటే పైన లక్ష్మీ యంత్రం ఉండడం వల్ల ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం చాలా మంచిది. ఒక పిరమిడ్ లో ఒక ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. బేసిక్ గా 369 ఎనర్జీ అంటారు చూడండి, అదొక పిరమిడ్ లోపల ఉంటది. సో ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఫస్ట్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇక్కడ ఇది లక్ష్మీ యంత్రము, తర్వాత గోమతి చక్రం. గోమతి చక్రం అంటే ఇంకా సముద్రం, లక్ష్మీదేవికి సంబంధించింది, ప్లస్ లక్ష్మీ యంత్రం ఉంది. సో ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం ఏ అప్పుల్లోకి దిగజారిపోకుండా, లేకపోతే అప్పులున్న జాగ్రత్తగా కట్టే, ఆల్రెడీ అప్పులు ఉన్నాయి, ఆ స్థైర్యంగా కట్టే ధైర్యం ఉండి, ఆ రెగ్యులర్ గా మనకి ఇన్కమ్ వస్తేనే కదా మన అప్పులు కట్టేది. అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏది కింద మీద అవ్వకుండా ఉండడానికి ఇది నిజంగా హెల్ప్ చేస్తుంది అని చెప్తాను. తెచ్చి పెట్టుకోవాలంటారా? అది తెచ్చి పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది జస్ట్ లక్ష్మి అనేది జస్ట్ ఓన్లీ లక్ష్మితో కౌంట్ అవ్వదు, దాంట్లో శివ ఎనర్జీ కూడా ఉండాలి. సో మనం చూసుకుంటే రుద్రాక్షలు ఉంటాయి. ఏమైనా ప్రాబ్లం ఉంటే హీల్ చేయడానికి మనకు రేకి పవర్ సింబల్ ఉంది. రైట్, ఇదే కదండి? ఇదే అండి గోమతి చక్రం. దాని లోపల పెట్టేశారు మొత్తం అన్ని. అదే చెప్తున్నా, ఒక క్రిస్టల్ లోపల మొత్తం అవన్నీ ఫిట్ చేస్తారు వాళ్ళు చాలా జాగ్రత్తగా. అన్ని ఉన్నాయి దాంట్లో. మెయిన్ ఏంటంటే లక్ష్మీ యంత్రం, లక్ష్మికి సంబంధించిన గోమతి చక్రాలు కాకుండా రుద్రాక్షరం ఉంది. రుద్రాక్షలు ఉన్నాయి, గోమతి చక్రాలు ఉన్నాయి, గురువింద గింజలు కూడా ఉన్నాయి. గురువింద గింజలు కూడా ఉంటాయి. రకరకాల మనకు యంత్రాలు ఉంటాయి. బేసిక్ గా మేరు శ్రీ పిరమిడ్ అంటే జనరల్ గా ఈ ఐటమ్స్ ఉంటాయి. చాలా మంది పెట్టుకుంటున్నారు ఈ మధ్య. ఇక్కడ రేకి సింబల్ ఎందుకంటే హీలింగ్ చేయడానికి. ఇప్పుడు ఎవరైనా కిందకి దిగజారిపోతున్నారు రోజు రోజు ఫైనాన్షియల్ గా, వాళ్ళకి హీలింగ్ చేస్తుంది రేకి సింబల్. తర్వాత కాన్ఫిడెన్స్, మీరు రేకి సింబల్ ఉన్నా, డబ్బులు కట్టే ఉన్నా, ఒక కాన్ఫిడెన్స్ కావాలి, దానికోసం రుద్రాక్షలు ఉంటాయి. సో ఇది కంప్లీట్ ప్యాకేజ్ అన్నట్టు. ఎవరైనా ఈ మధ్య ఇది పెట్టుకుంటున్నారు చాలా మంది. ఎట్లా ఇది ఇంట్లో పెట్టుకోవాలి? జస్ట్ ఇంట్లో పెట్టేసుకోండి. బెస్ట్ డైరెక్షన్ నార్త్ ఈస్ట్. పెట్టుకుంటే చాలా మంచిది. ఒకటే మనం లక్ష్మీమాత ఉన్నారు, శివులు వారు ఉన్నారు, మనకు రేకి సింబల్ హీలింగ్ ఉంది. రేకి అంటే ఇంకా డైరెక్ట్ యూనివర్సల్ గాడ్. సో ఇది పెట్టుకోవడం చాలా శ్రేయస్కరం. ఇప్పుడు ఓన్లీ రుద్రాక్ష కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఓన్లీ లక్ష్మీ యంత్రం ధనం ఇస్తుంది. కానీ ఇక్కడ మనకు అన్ని కల్మినేషన్ ఉంది, అన్ని అసెంబ్ల్ అయినాయి ఇక్కడ. సో ఇలాంటి పిరమిడ్స్ తీసుకొని నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో పెట్టుకుంటే చాలా మంచిది. మీరు చాలా మంది చూడండి పిరమిడ్స్ కింద కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటారు. సో ఇంకా ఈ పిరమిడ్ సపరేట్ సొసైటీ. సో మన ఇక్కడ పిరమిడ్ ప్లస్ ఆస్ట్రాలజీ మిక్స్ అయింది ఇక్కడ. సో ఇది చాలా మంచిది. సో పిరమిడ్ ఎనర్జీ 369 సంబంధించి కాబట్టి విష్ణుమూర్తి దాని ఏమంటారు ఆశీర్వాదం ఉంటుంది. ఇక్కడ మనకు విష్ణుమూర్తి, శివుడు, లక్ష్మీమాత, ఆల్మోస్ట్ అందరు ఉన్నారు. రేకి సింబల్, గురువింద గింజలు. సో ఆల్మోస్ట్ టోటల్ కంప్లీట్ పవర్ నవగ్రహాలు ఉన్నాయి అని చెప్పొచ్చు దీంట్లో. అందుకని ఇంత సేల్స్, విపరీతమైన సేల్స్. అసలు ఇన్స్టాగ్రామ్ లో అయితే కట్టలు వేలలో లక్షల్లో కొంటున్నారు. ఇది ప్రైస్
600 600. 600 రూపీస్ దీని ప్రైస్. ఎవరికి వారే కొనేసుకొని పెట్టుకోవచ్చు. పెట్టేసుకోవచ్చు. ఆఫీస్ లో కూడా దీన్ని పెట్టుకోవచ్చు. ఆఫీస్ లో కూడా టేబుల్ మీద పెట్టుకుంటే చాలా మంచిది. సో ఇప్పుడు మనము చేతికి బ్రేస్లెట్ వేసుకుంటాము, ఇక్కడ మాల వేసుకుంటాం. మన ఆఫీస్ కూడా ఒకటి ఉండాలి కదా. సో మన టేబుల్ మీద ఇది పెట్టుకోవచ్చు, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది, ఈశాన్యంలో పెట్టుకుంటే చాలా మంచిది. ఎట్లా ఒక ప్లేట్ లో పెట్టేసి పెట్టమంటారా? నార్మల్ గా ఒక ప్లేట్ లో పెట్టేయచ్చు, మీ ఇష్టం. నీట్ గా ఉన్న ప్లేస్ లో పెట్టండి అంటా నేను. గురువారం రోజు పెట్టుకోండి, చాలా మంచిది. ఒకటేంటంటే ఇది పెట్టిన తర్వాత మీకు ఏదైనా మంత్రం జపించామా, లేకపోతే మనం ఏదైనా జీవితంలో మంచి పని చేసామా, ఒక మాల వేసుకున్నామా, ఒక బ్రేస్లెట్ వేసుకున్నామా, లేకపోతే ఒక పిరమిడ్ పెట్టుకున్న తర్వాత ఒక ట్రిగ్గర్ అవుతుంది మైండ్. ఆ థాట్ మీద ఫోకస్ ఉండాలి, దాన్ని మళ్ళీ మర్చిపోకూడదు. మనం గుడికి వెళ్ళేది ఎందుకు? ఒక ఎనర్జీ కోసం కదా. ఆ ఎనర్జీ వస్తే దాన్ని మంచి పనిలో పెట్టాలి. అలానే ఒక థాట్ వస్తుంది, ఒక ఎనర్జీ ప్యాటర్న్, దాన్ని మంచి పనిలో పెడితే చాలా మంచిది. ఇది మేరుశ్రీ ప్యాటర్న్. ఎవరైతే దారి తప్పిపోతారో, అస్తవ్యస్తంగా ఉంటారో వాళ్ళు నమ్మాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ దారిలో ఉన్న వాళ్ళకి ఏం అవసరం లేదు, కొంచెం ఇంకా ఎదుగుతున్నాము, లేకపోతే అస్సలు దారిలో లేము, అలాంటి వాళ్ళు ఈ మేరుశ్రీ పిరమిడ్ అని పెట్టుకుంటే చాలా మంచిది. దానికైనా పూజ చేయాల్సి ఉంటుందా? మీరు జస్ట్ గురుభ్యో నమః, దత్తాత్రేయ నమః, శ్రీపాద శ్రీవల్లభ నమః, గురువుకు సంబంధించిన మంత్రాలు అన్ని చదివేయండి. చదివి పెట్టుకోండి, చాలా మంచిది. ఇది విపరీతమైన సేల్స్ ఉందండి. నేను మీకు ఫోటో కూడా పంపిస్తాను, మీరు ఆడియన్స్ కి అది చూపిద్దాము. చాలా మంచిదండి. నార్త్ ఇండియాలో అయితే అందరు రికమెండ్ చేస్తున్నారు ఇప్పుడు, ఎందుకంటే ఆల్ పవర్ నవగ్రహ ఎనర్జీ ఉంది. సో దిస్ ఈస్ అన్ని రకాలుగా ఫైనాన్షియల్ గా అబండెన్స్ తీసుకొస్తుంది, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఇదేదో కాపాడేస్తుంది నేను చెప్పను, కానీ ఉన్న స్థితికి అయితే మెరుగుపరుస్తుంది. దేవుడి దయ ఉంటే మీరు అభివృద్ధి కూడా చెందొచ్చు అంట. మొత్తానికి మార్చేస్తే జీవితం చెప్పను, కానీ అభివృద్ధి చెందుతారు, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి దారిలో వెళ్తారు. పెట్టేసుకోవచ్చు. ఆఫీస్ లో కూడా దీన్ని పెట్టుకోవచ్చు. ఆఫీస్ లో కూడా టేబుల్ మీద పెట్టుకుంటే చాలా మంచిది. సో ఇప్పుడు మనము చేతికి బ్రేస్లెట్ వేసుకుంటాము, ఇక్కడ మాల వేసుకుంటాం. మన ఆఫీస్ కూడా ఒకటి ఉండాలి కదా. సో మన టేబుల్ మీద ఇది పెట్టుకోవచ్చు, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది, ఈశాన్యంలో పెట్టుకుంటే చాలా మంచిది. ఎట్లా ఒక ప్లేట్ లో పెట్టేసి పెట్టమంటారా? నార్మల్ గా ఒక ప్లేట్ లో పెట్టేయచ్చు, మీ ఇష్టం. నీట్ గా ఉన్న ప్లేస్ లో పెట్టండి అంటా నేను. గురువారం రోజు పెట్టుకోండి, చాలా మంచిది. ఒకటేంటంటే ఇది పెట్టిన తర్వాత మీకు ఏదైనా మంత్రం జపించామా, లేకపోతే మనం ఏదైనా జీవితంలో మంచి పని చేసామా, ఒక మాల వేసుకున్నామా, ఒక బ్రేస్లెట్ వేసుకున్నామా, లేకపోతే ఒక పిరమిడ్ పెట్టుకున్న తర్వాత ఒక ట్రిగ్గర్ అవుతుంది మైండ్. ఆ థాట్ మీద ఫోకస్ ఉండాలి, దాన్ని మళ్ళీ మర్చిపోకూడదు. మనం గుడికి వెళ్ళేది ఎందుకు? ఒక ఎనర్జీ కోసం కదా. ఆ ఎనర్జీ వస్తే దాన్ని మంచి పనిలో పెట్టాలి. అలానే ఒక థాట్ వస్తుంది, ఒక ఎనర్జీ ప్యాటర్న్, దాన్ని మంచి పనిలో పెడితే చాలా మంచిది. ఇది కొంచెం ఇంకా ఎదుగుతున్నాము, లేకపోతే అస్సలు దారిలో లేము, అలాంటి వాళ్ళు ఈ మేరుశ్రీ పిరమిడ్ అని పెట్టుకుంటే చాలా మంచిది. బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవినాష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.